భూమధ్యాయస్త్వాధికరణము. భూమధ్యాయస్త్వాధికరణము. ఇది దృష్టాంత సంగతి. ఛాందోగ్యంలో వైశ్వానర విధి చెప్పారు. ఆ వైశ్వానర విధిలో ఒకడంటాడు, ఆ దేవలోకాన్ని నేను శిరస్సు అనుకుని ఉపాసన చేస్తున్నాను. ఆ దేవలోకాన్నే వైశ్వానరుడు ఉపాసన చేస్తున్నాను. ఇంకోడంటాడు, ఆ సూర్యుని చంద్రుడిని చేస్తున్నాను వైశ్వానరుడని. ఇలాగ విడివిడిగా ఒక కందాన్ని పూర్తి వైశ్వానరుడు అనుకుని ఉపాసన చేస్తున్నారు వాడు. ఇవి స్వతంత్రంలా అన్ని కలిపి చెయ్యాలా? సంశయం. వైశ్వానర విద్య దిలోకాది చెప్పారే, ఇక్కడ సమిష్టి వైశ్వానరుడు కాకుండా వ్యస్తమైన రూపాన్ని ఉపాసన చెయ్యాలి అంటాడు. ఎందుకని? విడివిడిగా ఫలాలు చెప్పారు కనుక. సంశయం ఏంటి? వ్యస్తంగా చెయ్యాలా, ఆ వైశ్వానుడిని సమిష్టిగా చెయ్యాలా? పూర్వపక్షి వ్యస్తోపాసన చెయ్యాలంటాడు, ఎందుకంటే ఫలం వినిపిస్తుంది కనుక. సిద్ధాంతం అంటాడు ఉపక్రమము ఉపసంహారం ద్వారా చూసుకున్నట్లయితే నిశ్చిత అవుతుంది. వ్యస్త ఉపాసన ఫల ప్రతిపాదనము సమస్త ఉపాసన స్థుతి కొరకు. వ్యస్త ఉపాసన ఫలశ్రుతి సమస్త ఉపాసన స్థుతి కొరకు. అందుకని మళ్ళీ వ్యస్త ఉపాసన ఖండించాడు ఆ రాజు. అశ్వపతి కైకి మంచిదైంది, నా దగ్గరికి వచ్చావు, నా లేకపోతే నీ తలకాయ బద్దలైపోయేది, నీ శరీరం విరిగిపోయేది, ఇలాంటివన్నీ చెప్తాడు. అదేమిటి? వ్యస్త ఉపాసన నింద అంటే దాని ద్వారా సమష్టి ఉపాసన చెయ్యాలి అని. ఏ విధంగా అయితే దశపూర్ణమాసాభ్యాం స్వర్గకామో ఏదైతే అన్నప్పుడు, దశ అంటే అమావాస్య, పూర్ణ అంటే పూర్ణిమ. దాంట్లో 6 యాగాలు, ఇందులో 6 యాగాలు మొత్తం. ఇదా దశ పూర్ణమాస దర్శ అనాలి. దశ అంటే 10. దర్శ ఇక్కడ రేపం లేదు. దర్శ పూర్ణామ లేదు దర్శ అనే ఉందా? దశ పూర్ణమాస, దశ పూర్ణమాసాభ్యాం కాదు. ఎందుకంటే దశ అంటే మళ్ళీ 10 అయిపోతుంది. దశ పూర్ణమాసాభ్యాం స్వర్గకామ చేత అన్నప్పుడు దానికి ఒకదానికి 3 లేకపోతే 6 అంగాలు ఉన్నాయి. అంగాలతో పాటు చేస్తేనే అది సమిష్టి ఉపాసన అవుతుంది. అదేవిధంగా ఇక్కడ అంగాల గురించి చెప్పింది, సమిష్టి ఉపాసన గురించి ఆయన మొత్తం విరాట్ పురుషుణ్ణి అన్ని అంగాలతో కలిపి ఉపాసన చేయడమే అన్నది ఇక్కడ కావాల్సింది, విడివిడిగా కాదు. అంటే ఇక్కడ చెప్పారు ద్వాదశం వైశ్వానర విద్యాయాం ధ్యేయో వైశ్వానర అంశోపి ధ్యాతవ్య కృష్ణయ్యవ. వైశ్వానరుని సమిష్టి పూర్తి రూపంగా ధ్యానించాలా, లేకపోతే ఒక్కొక్క భాగాన్ని ధ్యానించాలి. వైశ్వానుడు విరాట్ పురుషుడు. అశేష ఉపాస్తి ఫలయోరుక్తే అస్థి అంశధీరపి. విడివిడిగా ఫలాలను చెప్పారు కనుక అంశాలను కూడా చింతన చేయొచ్చు అంటాడు. ఉపక్రమ అవసరాభ్యాం సమస్త సేవ చింతనం. ఉపక్రమ ఉపసంహారం ద్వారా కనుక చూసినట్లయితే సమస్త ఉపాసన చేయాలి. ఈ అంశ యొక్క ఫలితం చెప్పారు. ఎందుకంటే సమిష్టి యొక్క శృతి కొరకు. ప్రత్యేక ఉపాసన నిందన. మళ్ళీ విడివిడిగా ఉపాసనల్ని నింద చేశారు, ఖండించారు. నువ్వు మంచి టైంకి వచ్చావు, లేకపోతే తలకాయ బదులైపోయేది, బస్తి విరిగిపోయేది. బస్తి అంటే కిడ్నీ,
ఇవన్నీ చెప్తాను, నీ కాళ్ళు చచ్చిపడిపోయేవి ఇలాంటివని చెప్తారు. ఉదరం కాదు, కిడ్నీ మూత్రాశయం ఉంటారు. భూమ్నః క్రతువజ్జాయస్త్వం తథా హి దర్శయతి. 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 భూమ్నః అంటే సమస్త వైశ్వానరోపాసనస్య క్రతువత్ దశపూర్ణమాసాభ్యాం క్రతువత్ జాయస్త్వం. జాయస్త్వం అంటే ప్రాధాన్యేన ప్రతిపాదితత్వాత్. ఈ వైశ్వానర ఉపాసన దశపూర్ణమాసము వలె సమిష్టి పూర్తిగా జాయస్త్వం ప్రాధాన్యముగా చెప్పారు. తథాహి దర్శయతి శృతి. ఎందుకంటే నింద వాక్యాల ద్వారా, నిందిత వాక్యాల ద్వారా ఇలాంటివి నేను. తరువాత సూత్రంలోకి వెళ్ళిపోయామా? ఒకటే కదా సూత్రం, ఒకటే. కానీ ఇక్కడ టీకా మనం చెప్పుకోలేదు, టీకా చెప్పుకుందాం. వైశ్వానర విద్యాయాం విరాట్ రూప వైశ్వానరస్యాం జులోక సూర్య వాయు ఆకాశ ఉదక పృథివ్యో. ద్యులోకాన్ని అంటే స్వర్గాన్ని ఆ విరాట్ పురుషుడి యొక్క తల అనుకోమన్నారు, సూర్యుడు కనులు అనుకోమన్నారు, వాయువుని ప్రాణం అనుకోమన్నారు, ఆకాశాన్ని మధ్యభాగం అనుకోమన్నారు, తరువాత ఉదకం మూత్రస్థానము, తరువాత పృథివీ పాదములు. ఈ విధంగా ధ్యానం చేయమన్నారు. ఇప్పుడు ఇవన్నీ కలిపి చేస్తే అది సమష్టి ఉపాసన అవుతుంది. ఒక్క వైశ్వానరుణ్ణి ఉపాసన చేసినట్లు. జాతవ్యాంశ నిరూపిత. ఇప్పుడు పూర్వపక్షి చెప్తున్నాడు, తేషాం అంశానామ ప్రత్యేకం స్వాతంత్ర్యేణ ఉపాసనం విద్యతే. ఈ అంశాలకు కూడా ఉపాసన ఉంది అని చెప్తున్నారు. అందుకని ఉపాస్త శబ్దస్య ఫలకథనస్య చ ప్రత్యేకం ఉపలభ్యమానత్వ. ఉపాసన ద్వారా విడివిడిగా ఈ అంగాలకు కూడా ఫలం ఉంది అని చెప్పారే. అందుకని ఔపమన్యవా కంతం ఆత్మనుపాస్తే. ఆ అశ్వపతి కైకే అడుగుతాడు, ఏ ఔపమన్యవ ఆ ఋషి పేరు, నువ్వు దేని ఉపాసన చేస్తున్నావు? దేవమే భగవో రాజనీతి హోవాచ. నేను స్వర్గలోకాన్ని సమష్టి విరాట్ పురుషుడని ఉపాసన చేస్తున్నాను. దిలోకమా తస్మాత్ తవ సుతం ప్రసుతం ఆసుతం కులే దృశ్యతే. ఇది ఫలితం. సుతము ప్రసుతము ఆసుతం. సుతము అంటే సోమరసాన్ని తీయడం, ప్రసుతము అంటే ఎక్కువగా తీయడం, ఆసుతము అంటే ఎక్కువ రోజుల వరకు తీయడం. దాని తర్వాత ఈ సోమరసం ద్వారా నువ్వు ఆహుతులు ఇస్తున్నావు కనుక నీ పుత్రబోతాదులు చాలా బాగున్నారు. అది స్తుతి. విరాట్ పురుషుడికి అన్యంగాలు ఉన్నాయి, కానీ వీడేం చేస్తున్నాడు? స్వర్గలోకము విరాట్ పురుషుని యొక్క శిరస్సు. అలా కాకుండా ఆ స్వర్గాన్నే విరాట్ పురుషుడు అని వాడు ధ్యానం చేస్తున్నాడు. ధ్యానం చేస్తున్న వాడికి ఇది ఫలితం. ఇది సుతాది శబ్దవాచ్యానాం సోమయాగ విశేషాణం సంపత్తి ఫలత్వేన అవగమ్యతే. ఏంటి సోమయాగానికి? సోమయాగ విశేషాలు చెప్తా అంటే సోమయాగం అప్పుడు చేస్తూ ఉంటాం. ఏవం అంశాంతరేషు ఉదాహరణతే. అదేవిధంగా మిగిలిన కూడా చెప్పారు. సర్వాయవ సమష్ట్యుపాసనం తస్య హవా ఏతస్య ఆత్మనో వైశ్వానరస్య. అందుకని ఇక్కడ సమిష్టి ఉపాసన కూడా చెప్పారు. మరి ఏమిటి చేస్తారా అంటే విస్పష్టం ప్రతీయతే తస్మాత్ వ్యస్త ఉపాసనం సమస్త ఉపాసనం ఉభయం వివక్షితం.
విడిగా కూడా చేయొచ్చు, రెండు అన్ని కలిపి చేయొచ్చు అంటాడు. ఎవడు? పూర్వపక్షి, ప్రశ్న వేసేవాడు. ఇది ప్రాప్తే బ్రహ్మ సమస్తోపాసనమేమి వివక్షితం, సంపూర్ణమే చెయ్యాలైనా విడిగా చేయకూడదు. నతు వ్యస్తో కుతః ఉపక్రమ ఉపసంహారాభ్యాం ఏకవాక్యత్వం. ఉపక్రమం ఉపసంహారంలో ఈ రెండు ఒకే వాక్యాన్ని చెప్తున్నాయి. ఉపక్రమంలో ఏది చెప్పారో అది ఉపసంహారంలో కూడా చెప్పాలి. అందుకని ఉపక్రమే తావత్ కో నా ఆత్మ కిం బ్రహ్మ, ఈ ఆత్మ ఎవరు, బ్రహ్మ ఏది అని అడిగినప్పుడు కృష్ణమే బ్రహ్మోపాస్తిత్వేన విచారితం ప్రక్రాంతం, ఈ ఆత్మ ఏది బ్రహ్మ ఏది అని చెప్పినప్పుడు సంపూర్ణ బ్రహ్మోపాసన అని తెలుస్తోంది. తస్య వై అని సమస్తోపాసనాన్ని విస్పష్టముగా చెప్పారు. ఎక్కడ? ఉపసంహారంలో. అందుకని సంతి సత్య అంశోపాస్తిషు పృథగభ్యుగమ్యమానాసు వాక్యభేద ప్రసజ్యతే. విడివిడిగా నువ్వు కనుక చేస్తున్నట్టు ఉపాసన వాక్యభేదం అవుతుంది. వాక్యభేదం ద్వారా 8 దోషాలని చెప్పాం. పృథగుపాస్తి ఫలకథనంతో కౌమిత్తిక న్యాయేన స్తుత్తే భవిష్యతి. మరి విడివిడిగా ఉపాసన ఫలం ఎందుకు చెప్పారు అంటే అది స్తుతి కొరకు. అథ బహూపాస్తి లాభాయ వాక్యభేదోపి అభ్యుపగమ్యతే. ఎక్కువ ఉపాసన చేయడానికి వాక్యభేదాన్ని కూడా స్వీకరించవచ్చు. కానీ తథా ప్రత్యేక ఉపాస్తి నిందావచనాన్ని కథం సమర్థ్యేత. మరి ప్రత్యేక అంగ ఉపాసనకి నింద చేశారు. ఏంటి? నీ తలకాయ బద్దలైపోతుంది, నీ కిడ్నీలు పాడైపోతాయి, నీ కాళ్ళు చచ్చిపడిపోతాయి, ఇలాంటివన్నీ చెప్పారు. అంటే ఏంటి? ఆ విరాట్ పురుషుణ్ణి అన్ని అంగాలతో కలిపి ఉపాసన చెయ్యాలనే కానీ విడివిడిగా కాదు నాయన. నింద్యంతే హి ప్రత్యేక ఉపాసయ మూఢా దేవ్య ప్రతిష్య. ఎవడైతే ఆ ద్విలోకాన్ని శిరస్సును ఉపాసన చేస్తున్నాడో వాడు సరైన టైంకి వచ్చాడు కనుక వాడికి సమష్టి ఉపాసన చెప్పారు. లేకపోతే వాడు శిరస్సు పగలేదు. డాక్టర్లు అంటూ ఉంటారు, మంచిదైంది 2 రోజులు ముందు వచ్చావు, 2 రోజుల తర్వాత వస్తే నువ్వు పోయేవాడు అంటావు. అదేవిధంగా తస్మాత్ సమస్తోపాసన వివక్షితం సర్వేషు లోకేషు సర్వేషు భూతేషు అన్నమత్తి ఏవంచ ఫలస్య శ్రవణేన అదోషాత్. అంటే ఎవడైతే ఈ విధంగా సమష్టి ఉపాసన చేస్తున్నాడో సర్వేషు లోకేషు అన్ని లోకాలు, సర్వేషు భూతేషు అన్ని భూతాల్లో వాడు ఉండి వాడు తినేటువంటిది వీడు గ్రహిస్తాడు. అన్నమత్తి భూమా విద్య యొక్క ఫలితం అనమాట. ఫలస్య శ్రవణేన అదోషాత్. ఈ విధంగా ఫలం వినిపిస్తోంది కనుక ఫలశ్రవణము విడివిడిగా చెప్పింది స్తుతి కొరకే. ప్రత్యేక అంగాన్ని ఎవరైతే స్తుతి చేస్తున్నారో దాన్ని నింద చేశారో కనుక సమిష్టి విరాట్ స్వరూపుణ్ణి ఉపాసన చెయ్యాలి నాయన. తరువాత శబ్దభేదాధికరణం కదా. ఇక్కడ సంగతి ఏమిటంటే దృష్టాంత సంగతి.